ఆదికాండము 5వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. మా ప్రియ పరలోకపు పావన తండ్రి, నీకు వేలాది స్తోత్రములు ప్రభా. నాయనా, మమ్మలను ప్రేమించి మరొక నూతన దయాకిరీటం మా జీవితంలో మాకు అనుగ్రహించిన ప్రభా, నీ సాన్నిధ్యంలో మేమందరము నాయనా ఈ నూతన వత్సరంలోని మొదటి స్వస్థత ఆరాధనలోనైనా ఇదిగో తండ్రి నీ వాక్కు కొరకే వేచి ఉన్నాం. నాయనా నీకే స్తోత్రములు. నాయన నీ వాక్యము మాకు వెలుగును నాయనా దీపమై ఉండగా ప్రభా, ఇదిగో తండ్రి నీ వాక్యపు వెలుగులో మేము నడవలసిన త్రోవను మాకు ఉపదేశించి మమ్మలను తండ్రి కడవరకు నీ చేపట్టి నడిపించి మా పరుగును మేము కడముట్టించి నీ మహిమ కిరీటమును నాయనా ఈ యొక్క దయా కిరీటముతో పాటుగా నీ జీవ కిరీటం మేము అందుకునేటువంటి ధన్యతను మా ఎల్లరికూ అనుగ్రహించమని, మనందరి కొరకు నూతన దయా కిరీటం ధరింపజేసి మనల్ని నడిపిస్తూ ఆయన రాజ్యంలోనికి తోడుకుని వెళుతున్న యేసు నామమును వేడుకొనిచున్నాము పరమ తండ్రి. దేవుని ప్రియులారా, ఆయన సాన్నిధ్యంకి వచ్చిన విశ్వాసులారా, క్రీస్తు ప్రభు యొక్క కృపా సమాధానములు మనెల్లరకు ప్రభు అనుగ్రహించి ఆయన మార్గంలో కడవరకు నడిపించి ఆయన రాజ్యమునకు ఆయత్తపరచును గాక. మరి దేవుడు మన జీవితంలో మరొక నూతన దయాకిరీటము ధరింపజేసి ఉన్నారు. ఈ కాలము కృపాకాలము. దేవుడు మన జీవితంలో మనకిచ్చిన కృపాకాలం. కృప అంటే ఏంటి? అర్హత లేకపోయినా, శిక్షకు పాత్రలమైన శిక్షణ తప్పించి క్షమించడమే కాక మనకు నూతనమైన తన కృప వలన నూతన దయాకిరీటముగా ఈ వత్సరం మనకు బహూకరించారు. ఈరోజు మనమందరం కూడా ఆయన ఇచ్చినటువంటి సమయంలో, ఆయన ఇచ్చిన కాలంలో, ఆయన ఇచ్చిన ఆరోగ్యముతో మనమందరం కూడా ఉండడము దేవుని యొక్క దయ. ఇది దయా కిరీటము. ఈరోజు మనమందరం కూడా ఆయన దయా కిరీటము పొందుకున్నాం. రాశాడు భక్తుడు 65వ కీర్తనలో, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. మరి ఈ దయా కిరీటాన్ని మనము ఎలాగున నిలబెట్టుకోవాలి అంటే, ఇది జీవ కిరీటముగా కూడా మార్చుకోవాలి. కడవరకు కూడా మనము దేవుడిచ్చిన దయను సద్వినియోగం చేసుకుని ఆయన జీవాన్ని అనగా నిత్య జీవాన్ని మనము పొందుకునే వారమై ఉండాలి. దేవుని సన్నిధిలో ఈరోజు మనమందరం కూడా ఆయన దయకు పాత్రలమై ఉన్నాము. అందును బట్టి దేవునికి అంత కృతజ్ఞతను మనం చూపించాల్సిన వారమై ఉండాలి. దేవుని ప్రియులారా, ఈరోజు ఆయన ఇచ్చిన సమయం చాలా విలువైనది. మనము ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మన ఆయుష్కాలాన్ని ఒక నిమిషం పెంచుకోలేం. అలాగున పెంచుకోగలిగితే డబ్బున్న వారికి చావు ఉండదు. కాబట్టి ఈ యొక్క సమయం అనేది దేవుడిచ్చినటువంటి కృపాకాలము, ఆయన దయా కిరీటం. ఆయన దయ వలన మనము జీవిస్తూ ఉన్నాం. ఈ జీవితము ఎలాగుంటే నిత్య జీవముగా మారుతుంది, ఎలాగున ఈ దయా కిరీటం జీవ కిరీటం అవుతుందో బైబిల్ గ్రంథంలో ఒక భక్తుని ద్వారా మనం తెలుసుకుందాం. ఈ ఆది కాండములో పితామహుల చరిత్రను మనం చూస్తే, ఆదామును దేవుడు కలగజేశాడు. ఆదాములో నుండి అవ్వను తీశాడు. తర్వాత వారిరువురిని కూడా దేవుడు దర్శించి కయీను అనేటువంటి కుమారుని, ఆ తర్వాత హేబేల్ అనేటువంటి కుమారుని దేవుడు వారికి ఇచ్చాడు. అయితే కయీను హేబేలును చంపివేశాడు. కయీను ఆ తర్వాత దేశదిమ్మరై ఉన్నాడు. కయీను యొక్క వంశావళి వేరుగా చెప్పబడింది 4వ అధ్యాయం ఆదికాండం 16వ వచనం నుండి. తర్వాత ఆదాము తన యొక్క పోలికగా పుట్టినటువంటి షేతు అనేటువంటి వాని వంశావళి కూడా మరి 5వ అధ్యాయం 6వ వచనం నుండి చెప్పబడింది. ఈరోజు ఈ రెండు వంశావళిలో ఉన్నటువంటి స్థితులను మనము పోలుద్దాం. అలాగే ఈ యొక్క షేతు వంశావళిలోంచి వచ్చినటువంటి ఒక భక్తుని గురించి ధ్యానిద్దాం. దేవుని ప్రియులారా, దేవుడు కయీనును శపించాడు. ఆ తర్వాత అతడు దేశదిమ్మరై వెళ్ళిపోతాడని సెలవిచ్చాడు దేవుడు.
ఆదికాండం 4:16 అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదైనాకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురం ఉండెను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోక్ అను పేరు పెట్టెను. ఇక్కడ కయీను యొక్క వంశావళిలో మనం చూస్తూ ఉన్నాం. కయీను దేవుని సన్నిధిలోంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. కయీను మరి ఆదాము కొంత పాపం చేస్తే కయీను పూర్తిగా పాపాన్ని ఇంకా విస్తరించాడు. కయీను మొదటి నుండి కూడా దేవునికి విరోధముగా లేక వ్యతిరేకంగా లేదా నిర్లక్ష్యంగా వ్యవహరించినవాడు. 4:4 హేబేలు యొక్క అర్పణ గురించి తెలియపరుస్తాడు. హేబేలు తొలిచూలు పుట్టిన వాటిలో శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చాడని మనం చూస్తూ ఉన్నాం. క్రొవ్విన వాటిని తీసుకొచ్చాడని. కానీ 3వ కయీను తన పంటలో కొంత తీసుకొచ్చాడు. అంటే అక్కడ శ్రేష్టముగా కానీ మరి మంచిదిగా అని కానీ అక్కడ చెప్పబడలే. అంటే దేవుని మీద పెద్దగా లక్ష్యం చేయనివాడుగా కయీను జీవితం కనబడుతుంది. కాబట్టి దేవుడు మరి ఆ యొక్క అర్పణను అంగీకరించలే. కయీను అర్పణ అంగీకరించకుండా హేబేలు అర్పణను అంగీకరించాడు. కారణము హేబేలు హృదయానుసారంగా అర్పణ ఇచ్చాడు. దేవునికి హృదయముతో అర్పణ తెచ్చాడు. కాబట్టి దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించను. హేబేలు అర్పణ కాదు, ముందు హేబేలును అంగీకరించి అతను అర్పణ అంగీకరించాడు. ఈరోజు మనం దేవుడు మనల్ని అంగీకరించాలి ముందు, తర్వాత నువ్వు తీసుకొచ్చేది ఏదైనా. ఈరోజు మనము దేవునిని హృదయానుసారంగా ఆరాధన చేస్తున్నామా? హృదయము దేవునికి అర్పిస్తే, హృదయానుసారంగా దేవుని ఆరాధిస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. దేవుని ప్రియులారా, కానీ కయీను మరి అంత లక్ష్యము లేనివాడిగాను, ఒక మొక్కుబడిగాను, నామకార్థముగాను అతడు ఏదో అర్పణ తేవాలన్నట్లుగాను తెచ్చాడు. దేవుని ప్రియులారా, ఈరోజు మనం అందరం కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చాం. మొదటి వారు మనకు కొంతమంది, లేకపోతే ఈరోజు స్వస్థత ఆరాధన మరికొందరు ఇలాగన ఎన్నో రీతిలుగా వచ్చి ఉంటారు. ఉదయాన్నే వచ్చిన వారి యొక్క స్థితి ఏంటి? వారికి ఏ పనులు లేవు కాబట్టి, అంతే కదా. ఏమండి, మనం అంటే బిజీ కాబట్టి లేటుగా వచ్చాం. ఒకవేళ అది కనుక నీ ఆలోచన అయితే మరొక ఆలోచన ఉంటుంది. హృదయముతో దేవుని ఆరాధించాలన్న తపనతో కొందరు, ఏది విడవకూడదు దేవుని సన్నిధిలో ఆయన రాకముందే నేను వెళ్ళాలన్న ఆశతో మరికొందరు వచ్చి ఉంటారు. ఈరోజు మనం దేవుని సన్నిధిలోనికి అలాగున ఏకీభవించాలి, అలాగున అర్పించాలి. దేవుడిచ్చిన సమయాన్ని దేవునికి ఆరాధనగా మనం వెచ్చించాలి. ఇక్కడ ఈ కయీను మొదటి నుండి కూడా దేవునికి విధేయుడిగా ఉండినట్లుగాను, లేకపోతే లక్ష్యం చేసినట్లుగాను కనబడు. ఆ తర్వాత కయీను యొక్క అర్పణను దేవుడు తిరస్కరించి హేబేలు అర్పణ అంగీకరించినప్పుడు చాలా కోపంతో నిండిపోయాడు కయీను. మిక్కిలి కోపము అని 5వ చూస్తాం. మిక్కిలి కోపముతో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు 6వ, నీ కోపం ఎలా? ఎందుకయ్యా నీకు అంత కోపం? నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు కదా, సత్క్రియ చేయకపోతే పాపము వాకిట పొంచి ఉంది అని చెప్పి దేవుడు హెచ్చరించాడు. ఒక రకంగా దేవుని ప్రియులారా, పాపము పొంచి ఉంది అన్న హెచ్చరిక జారీ చేశాడు. బయట ఒక ఏమండి సింహం ఒకటి తిరుగుతుంది అనుకుందాం. నువ్వేం చేస్తావు? ఇంట్లోకి వచ్చి తలుపులు గట్టిగా బిగిస్తావు. గడ తీసేసి కొద్దిగా సంధించినట్లుగా వదిలితే ఏమవుద్ది? ఏమండి, అది నీ మీదకి అమాంతంగా దాడి చేయడానికి నువ్వే తలుపు తీసిన వాడు అవుతావు. దేవుడు ఇక్కడ కయీనుకి చెప్పాడు, నీలో ఆ కోపం ఉంచుకోద్దయా, ఆ కోపం పెరుగుద్ది, పెరిగి పెరిగి నిన్ను చాలా దాంట్లోకి తీసుకెళ్ళిపోద్ది, నిన్ను చంపేస్తుంది ఆ కోపం. ఆ కోపం పెరిగి హత్యకు దారితీసింది. మొట్టమొదటి మరణము ఈ లోకములో ఒక హత్య. దేవుడు మరి శపించలేదు, శిక్షించాడు అంతే ఆదాము వల్ని.
కానీ ఇక్కడ కయ్యని ఏకంగా చంపివేశాడు. కోపం పెరిగి మరణానికి లేక హత్యకు దారితీసింది. మాట్లాడుకుందాం రా అని తీసుకెళ్ళాడు తమ్ముడిని, పెద్ద బండరా వేసి తల మీద వేసాడు. వేసేసి బహుశా ఇసుకలో కప్పెట్టేశాడో మరి ఏంటో. దేవుడు అంటున్నాడు, నీ తమ్ముడు ఎక్కడ? ఏమని అడుగుతున్నాడు? 9వ వచనంలో. అంతకుముందు 3వ అధ్యాయంలో పండు తిని వాళ్ళని మింగేసింది ఆదామ వాళ్ళని. ఆదామా ఎక్కడన్నాడు ఆయన? ఏమన్నాడు? ఏమంటే ఆదామా ఎక్కడున్నావు అని దేవుడు ఆదామును పిలుస్తూ ఉన్నాడు అక్కడ. దేవుని ప్రియులారా, 9వ వచనంలో చూస్తాం, 3:9లో, నీవు ఎక్కడ ఉన్నావు? ఇప్పుడు అలాగే దేవుడు ఎక్కడ వెతుకుతున్నాడు. ఏడి నీ తమ్ముడు? నీ తమ్ముడు ఎక్కడ? నీ తమ్ముడు ఎక్కడంటే అతడు ఏమని సమాధానం ఇస్తున్నాడు చూడండి. 9వ వచనంలో, 4:9లో, 3వ అధ్యాయం 9వ వచనంలోనేమో ఆదాము ఎక్కడున్నావంటే, 4వ అధ్యాయం 9వ వచనంలోనేమో హేబేల్ ఎక్కడా అని అడిగాడు. ఎక్కడంటే ఏం చెప్తున్నాడు? నాకు తెలియదు, నేనేమైనా నా తమ్మునికి కాపలా కాసేవాడినా అన్న ప్రశ్న వేస్తున్నాడు. అన్నయ్య తమ్ముడికి కాపలా కాయొద్దా? ఏమండి, తల్లిదండ్రులు మాత్రమే మరి వారిని కావల కాసేవారా, రక్షించేవారా? పెద్దగా ఉన్నవాళ్ళు కాయొద్దా లేదా? నేను మొన్నటి దినంలో ఒక వీడియో చూశాను. అందులో ఒక చిన్న పాప, చంటి పాప, నోట్లో ఏదో పెట్టేసుకుంది. తెలియడం లేదు. ఆ వీడియో తీసేవారు మరి ఎలా తీశారో, అందులో ఏం పెట్టుకున్నదో అసలు కనబడలేదు. నోట్లో ఉన్నదన్నట్టు కూడా తెలియలే. వెనకాల నుంచి వచ్చాడు, ఒక 2 ఏళ్ళు తేడాతో ఉంటాడు, 3 ఏళ్ళు 4 ఏళ్ళ లోపే ఉంటుంది ఆ పిల్లవాడికి. అన్నయ్య వచ్చి నోట్లో ఇలా వేలు పెట్టి బయట తీశాడు. నల్లగా ఏదో ఉంది మొత్తానికి పెద్దది. తీసుకెళ్ళి తల్లికి చూపిస్తున్నాడు, ఇదిగో చెల్లి పెట్టేసుకుంది అని. చూడండి, అంత చిన్న వయసులో ఆ యొక్క అన్నయ్యకు ఆ చెల్లి మీద ఏముంది? ప్రేమ, జాగ్రత్త, ఆ యొక్క కాపాడాలి అన్నటువంటి లక్ష్యము అతడు కలిగి ఉన్నాడు. అది దేవుడు పెట్టినటువంటి స్వభావం. మరి అన్నయ్యగా ఉన్నటువంటి ఈ యొక్క కయ్యను తమ్ముడిని ఏం చేయాలి? కాయాల్సింది పోయి వెళ్ళి చంపాడు. ఒక రకంగా ఏమంటున్నాడంటే, నేను కాపు కాసేవాడిని కాదు, ప్రాణం తీసేవాడినే అన్నట్టుగా పరోక్షంగా తెలియపరిచాడు. దేవుని ప్రియులారా, అతడు ఏమాత్రం కూడా లక్ష్యం లేక దేవుడు అడుగుతుంటే, నాకు తెలియదు, నేనేమైనా కావలవాడినా అని చెప్తూ దేవునికి ఒక రకంగా ఎదురు సమాధానం చెప్తున్నాడు. దేవుడు అన్నాడు, నీ తమ్ముడు రక్తం మొరపెట్టిందయ్యా, ఇదిగో నువ్వు చంపావు కదా అన్నట్లుగా దేవుడు చెప్పినప్పుడు, ఆ యొక్క కయ్యను ఇక తన తప్పు అప్పుడైనా ఒప్పుకోవాల్సిందే, కానీ ఏమాత్రం కూడా ఒప్పుకొని వాడుగా ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, 10 నువ్వు చేసిన పని ఏంటి? నీ తమ్ముని యొక్క రక్తము లేక తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుతుంది అని అతన్ని శపించాడు దేవుడు. 11వ వచనంలో, నీవు శపింపబడిన వాడవు. 3వ అధ్యాయంలో శాపం నేలకే వెళ్ళింది, కానీ 4వ అధ్యాయంలో మనిషికి వచ్చింది. ఎందుకు అంటే, ఆదాం చేసిన పాపము, ఆదాం చేసిన తప్పు తన వరకే, తనకే నష్టం కలిగించింది. కానీ కయ్యేను చేసిన పాపము అవతల వాడి ప్రాణానికి ముప్పు రాజేసింది. కాబట్టి దేవుడు కయ్యేను శపించాడు. ఒక రకంగా నేలను కూడా ఎందుకు శపించుంటాడు? నేలలోంచి వచ్చిందే ఆ ఫలము. ఏ ఫలము? మంచి చెడ్డలు తెలియని వృక్ష ఫలము, చావు ఫలం. కాబట్టి అది ఆశ చూపింది. ఆ యొక్క అవమ్మ దాన్ని వర్ణిస్తుంది 6వ వచనంలో, 3వ అధ్యాయం 6వ వచనంలో, ఆహారానికి మంచిది, కన్నులకు అందమైంది, వివేకం నుంచి రమ్యమైంది అని. అంటే ఇది ఆశ చూపి మోసం చేసేది. ఒక రకంగా మోసం చేసింది సర్పం కంటే ఈ లోకమే మోసం చేసింది. ఏమండి పాడతారు, ఇది ఆశ చూపి మోసం చేయు, నమ్మొద్దు అని. అయితే దేవుని ప్రియులారా, ఇక్కడ మరి ఈ యొక్క కయ్యను ద్వారా ఆ మరణం వచ్చింది కాబట్టి కయ్యను శపించాడు. అప్పుడే ఆడవడం మొదలుపెట్టాడు ఒక రకంగా. ఏమని అంటున్నాడు? నా దోష శిక్ష 13వ వచనంలో నేను భరింప
లేనంతటిది, లేక నేను భరించలేనయ్యా. బహుశా కయ్యను ముందే ఏడ్చుంటే పొందక ఉండేవాడేమో. ముందే తన తప్పును గురించి పశ్చాత్తాపడుంటే, అయ్యో దేవా నువ్వు నాకు హెచ్చరిక చేసావు, కోపం ఎందుకు, పాపం పొంచుంది అని, కానీ నేను లక్ష్యం చేయలేదు, కోపం పెరిగి ఆవేశంతో నేను వెళ్ళి నా తమ్ముడినే చంపేశాను అని దేవుని దగ్గర తన తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపడుంటే దేవుడు కనికరించేవాడేమో. కానీ అతడు ఏమాత్రం కూడా పశ్చాత్తాపడలే. పైగా పశ్చాత్తాపము లేదు, కానీ శిక్ష శాపము రాగానే అప్పుడు ఏడుస్తున్నాడు. శిక్షను బట్టి ఏడుస్తున్నాడు, శాపాన్ని బట్టి ఏడుస్తున్నాడు, కానీ పాపాన్ని బట్టి కాదు. ఈరోజు మనం అందరం కూడా ఏడుస్తాం, మన వ్యాధులను బట్టి, మన బాధలను బట్టి. కానీ నీ పాపాన్ని బట్టి ఏడుస్తున్నావా? అది ఉండదు. ఈరోజు అన్నిటికంటే ముఖ్యం అది. పశ్చాత్తాపము నీ పాపానికి, నీవు చేసినటువంటి అతిక్రమ దోషములకు, అవిధేయతకు నువ్వు గనక పశ్చాత్తాపడితే దేవుడు కనికరిస్తాడు. శాపము కాదు, నీకు దీవెన వస్తుంది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవుని ప్రియులారా, ఇక్కడ ఈ యొక్క కయ్యను వ్యతిరేకంగానే అన్నిట్లో కూడా దేవుడు హెచ్చరిక చేశాడు అనలే. దేవుడు ఇక్కడ అడిగాడు, ఒప్పుకోలే. శాపం పెట్టిన తర్వాత అప్పుడు ఏడుస్తున్నాడు. అది కూడా ఎందుకు? నాకొద్దు ఈ శిక్ష అన్నట్లుగా, నేను భరించలేను అన్నట్లుగా. కాబట్టి దేవుడు ఒక ముద్రేసి, నీకు ఎవడైనా ఏదైనా హాని చేస్తే వాడికి 700 వస్తుందని చెప్పాడు. ఇప్పుడు ఆ తర్వాత అయినా, అయ్యో నేను ఇలా శాపగ్రస్తుడయ్యాను, దేవుని దగ్గరే ఉండి నేను ఆయనను ప్రాధేయపడతాను, నా శాపాన్ని తీసేయడానికి దేవుడు ఏమన్నా మార్గం చూపిస్తాడేమో అన్న ప్రయత్నం అతడు చేయలే. యాకోబు చేయలేదా ప్రయత్నం? యబ్బోకు రేవు దగ్గర ఏం చేశాడు? నన్ను ఆశీర్వదిస్తేనే కానీ వదలనన్నాడు. అవునా? దేవుడు ఆశీర్వదించడా లేదా? దేవుని ప్రియులారా, ఇతడు శాపం పొందుకొని, సర్లే శాపం పెట్టావు కదా వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి? యెహోవా సన్నిధిలో ఉండి, 16వ వచనం చూడండి. యెహోవా సన్నిధిలో ఉండి వెళ్ళిపోయి వేరే దేశం వెళ్ళిపోయాడంట. నోదు దేశంకి వెళ్ళిపోయి అక్కడొక ఊరు కట్టేసుకున్నాడట. ఈ రోజులు ఎలా ఉన్నాయంటే, తప్పు చేసినోడిని ఒంటరిగా వాడిని వెలేసామనుకోండి, ఇంకొకళ్ళు వచ్చేసి వాళ్ళు హక్కుని చేర్చేసుకుంటున్నారు. నువ్వు చేసిన తప్పేం కాదు, వాళ్ళదే తప్పు, నేను గెంటేశారు అన్నట్లుగా. అలాగే మారింది ఈ రోజుల్లో. అవునా? సంఘంలో నిన్ను ఎవరైనా కానీ యాజకుడు హెచ్చరికగానో వాక్యం ద్వారానో నేరుగానో మొత్తానికి హెచ్చరిక చేశాడు. అది నీ తప్పు, నీ యొక్క అవిధేయతో, లేకపోతే నీదేదో ఒక మరి కాని పని ఏదో చేసిందని బట్టి, అప్పుడు దాన్ని బట్టి అతడు ఏమవుతాడని? తన తప్పును సరిదిద్దుకుంటాడని బైబిల్ గ్రంథమే చెప్తుంది. తప్పు చేస్తే వాని ముందు ఖండించు, వాని ఎదురుగుండా వెళ్ళి చెప్పు, లేదా సంఘ పెద్దల దగ్గర ఖండించు, లేదా అప్పటికి వినకపోతే వాడిని అన్యునిగా ఎంచు అని. కాబట్టి గబుక్కున్న నలుగురిలో ఒకవేళ అనేశారు నన్ను అనేటువంటి ఆ సాకును నువ్వు తీసుకుని ఇంకొక సంఘానికో లేకపోతే ఇంకొక వ్యక్తి దగ్గరకో నువ్వు వెళ్ళిపోవడంతో వాళ్ళు అంతేనండి అలాంటి వాళ్ళే అని చెప్పి నేను హక్కును చేర్చుకుంటే దాని అర్థం ఏంటి? నువ్వు చేసే తప్పు సమర్థించినట్లే. అవునా? యవన బిడ్డల్లో ఒకరిని అన్నామనుకోండి, ఇంకొకళ్ళు వాళ్ళని హక్కును చేర్చుకుంటే దాని అర్థం ఏంటి? నీ కుమారుని నువ్వు దూషించి ఇంట్లోంచి బయటకు గెంటావు, రా నువ్వు ఇలాంటి కాని పని చేసావు. ఇంకొకటి వెళ్ళి మీ నాన్న చెడ్డోడు రా అని చెప్పి వాడిని వేరు వ్యతిరేకమైన ధోరణిలో వాడిని పెంచి వాడిని సమర్థించేట్లుగా వాడి పాపాన్ని సమర్థిస్తూ ఉంటే వాడేమవుతాడు? ఎప్పటికీ మారలేడు. దేవుడు దేశదిమ్మరగా ఎందుకు చేశాడంటే కనీసం అప్పుడైనా నువ్వు చేసిన పాపం ఏంటో తెలుస్తుందని. కానీ ఈ కయ్యను ఏం చేశాడు తెలుసా? నువ్వు నన్ను వెలేయడం కాదు, మిమ్మల్ని నేను వెలేస్తాను, మాకు ఒక పట్టణం వచ్చేసిందని చెప్పి ఓ పట్టణం కట్టేసుకున్నాడు. అక్కడ కట్టేసుకుని తన యొక్క బిడ్డల్ని, తనకున్నటువంటి వారిని అందులో పెట్టుకున్నాడు. వాళ్ళ విధానాలు వేరుగా ఉన్నాయి. సాతానికి ఇదంతా కూడా ఎవరిదే? సాతాను గడిదే లక్షణం. సాతాను లూసిఫర్గా ఉన్నప్పుడు హెచ్చించుకున్నాడు. ఏమని?
మహోన్నతునితో నేను సమానంగా చేసుకుంటా, నక్షత్రాల పైగా సింహాసనం వేసుకుంటా, ఉత్తర సభాపర్వతం మీదకి ఎక్కుతా. యోహాను సువార్త యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూస్తాం. వాడు అలా హెచ్చించుకున్నాడు. వాడు మనసులో ఉన్నటువంటి ఆలోచన చూడండి. అలాగన హెచ్చించుకోవడంతో దేవుడు ఏం చేశాడు? పాతాళములో ఒక మూలకు త్రోయబడితివే. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనంలో నుండి, లేక 12వ అధ్యాయం 12వ వచనం నుండి మనము 15వ వచనం వరకు మనం చూస్తే వాడు ఆలోచన కనబడుతుంది. పాతాళంలో ఒక మూలకు త్రోయబడితే గమనించండి. అయితే వాడు దిగిపోతూ కుదురుకున్నాడా? ఏం చేశాడు? దేవదూతల్లో 3వ వంతు దేవదూతలు లాగేశాడు అంటాడు. ఎలా? ఆడుకో సైన్యాన్ని సిద్ధపరిచేసుకున్నాడు. పాతాళంలోకి వెళ్ళి దేవునికి వ్యతిరేకమైన సైన్యం. ఈ దేవదూతలు ఎవరితో చేయబడ్డారు? దేవుని చేత కలవ చేయబడ్డారు. వాళ్ళు దేవుని మాట వినాల్సింది పోయి పడిపోయిన ఈ దూత, లేక పడిపోయిన సాతానుగా మారినటువంటి వీడు అందరినీ పోగేసుకుని ఏం చేశాడు? వాడొక రాజ్యాన్ని పెట్టేసుకున్నాడు దేవునికి వ్యతిరేకంగా. నువ్వు సంఘంలోంచి వెళ్ళిపోయేటప్పుడు ఒంటరికి వెళ్ళిపో, పర్వాలే. కానీ నలుగురిని లాక్కెళ్ళావా, సాతానుగా నీలోనే ఉన్నాడు. దేవునికి వ్యతిరేకంగా లేక సంఘానికి వ్యతిరేకంగా నువ్వు పని చేస్తున్నావా? జాగ్రత్త. నువ్వు కయ్యేను యొక్క మార్గంలో ఉన్నావు. స్పష్టంగా అంటాడు, మార్గం తప్పిపోయాడు. యూదా పత్రికలో చూడండి, ప్రకటన గ్రంథం ముందు యూదా పత్రిక 227వ పేజీ 11వ వచనంలో మనం చూస్తే, వారు కయ్యేను నడిచిన మార్గమును నడిచిరి. వాళ్ళకి ఏంటంట? శ్రమ. కయ్యేను నడిచే మార్గం. కయ్యేను మార్గం ఏంటి? దేవునికి వ్యతిరేకంగా నడవడం, దేవుని వ్యతిరేకంగా అందరినీ కూడా పోగేసుకోవడం. దేవుని ప్రియులారా, ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే పాపం ఫ్యాషన్ అయిపోయింది. ఒకప్పుడు పాపం చేసి సిగ్గుపడేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, నేను పాపం చేస్తున్నాను అని ఘనంగా చెప్పుకునేట్లుగా, అందరినీ పోగేసుకునేట్లుగా. దేవుని ప్రియులారా, ఇది కయ్యేను యొక్క స్థితి. వేరుగా వెళ్ళాడు. ఇక్కడ ఒక మాట మనకు కనబడుతుంది 17వ వచనంలో, 4వ అధ్యాయం ఆదికాండం 17వ వచనం. కయ్యేను తన భార్యను కూడినప్పుడు, కయ్యేను భార్య ఎవరో? మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా అయ్యగారు అంటారా? అమ్మా, కయ్యేను భార్య ఎవరో తెలీదు. కయ్యేను భార్య అతని చెల్లె. ఆదికాండం 5వ అధ్యాయం 4వ వచనం. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు అతడు కుమారులను కనెను. ఒక్క వ్యక్తిలోంచే దేవుడు ఈ భూ ప్రపంచమంతటినీ చేయాలని ఆయన సంకల్పించాడు. ఇంకొక ఆదామునో ఇంకొక అవ్వమ్మనో కలగజేయలే. ఇలాంటి ఇంకో కుటుంబాన్ని కలగజేస్తే ఏమవుతుంది? ఒక కుటుంబంలోనే గొడవలు వచ్చి హత్య అయిపోయింది. కయ్యేను హేబేలు ఎవరండి? అన్నదమ్ములు, ఒకే తల్లికి పుట్టినోళ్ళు. అవునా కదా? అన్నదమ్ముల్లోనే అంత ఇక విరోధ భావములు వచ్చినాయి. ఒకవేళ కనుక ఇంకో కుటుంబమే కలగజేసి ఉంటే దేవుడు, అందులోంచి వీళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే బాగుండు కదా అనే ఆలోచనతో ఉంటే గనక, ఇప్పటికే చాలా విభేదాలు, వైషమ్యాలు, విరోధ భావాలు, భేదాభిప్రాయాలు చాలా వచ్చేసినాయి. అవునా? సంఘంలో వేర్పాటువాదాలు ఉన్నాయా లేవా? దేశంలో ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నాయి. ఏమంటే కులాల వారిని విడిపోయారు, మతాల వారిని విడిపోయారు, భాషల వారీగా, ప్రాంతాల వారీగా, సాంప్రదాయాల వారీగా, కుటుంబాల వారీగా, కుటుంబంలో కూడా ఆస్తులను బట్టో ఇంకో ఏ కారణాలు బట్టో ఏమొచ్చేస్తున్నాయి. ఏమండి, వేరయ్యే పరిస్థితులు వచ్చినాయా లేదా? దేవుని ప్రియులారా, దేవుడు అసలు అన్ని కుటుంబాలు పెట్టాడా? అందరూ ఆదాములోంచి వచ్చిన వాళ్ళే. ఆదాములోంచి అవ్వ వచ్చింది, వాళ్ళని వేరు చేసి మళ్ళీ కలిపాడు. దేవుడు ఒక జనాంగంలోంచి, ఒకళ్ళలోంచే, ఆదాములోంచే జీవము అనేది ప్రారంభమైంది అంటాడు.
మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఆదాము నుంచే జీవము అనేది బయటకు వచ్చింది. 15వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 45వ వచనంలో ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయను. చూడండి దేవుని పిల్లారా, జీవించు ప్రాణి ఆదామే, ఇంకా వేరే అందులోంచి వేరే లేక వేరుగా ఇంకొక జీవించు ప్రాణిగా లేదు. ఆదాములోంచి ఒక్క జనాంగంలోంచి దేవుడు అన్ని జనాంగాలను తీశాడు. మరొక చోట కూడా రాస్తాడు. దేవుని ప్రియులారా, ఇప్పుడు కయ్యను ఎవరిని చేసుకుని ఉంటాడు అంటే తన సహోదరుని చేసుకోవాలి, వేరే అవకాశం లేదు. ఎందుకని దేవుడు అలా చేయనిచ్చాడు? ఏమంటే ఇది వారసలు సరైనవి కాదు కదా. ఈరోజు మనకు అనిపిస్తుంది, ఎందుకనంటే మనము ఇప్పుడు అంతా కూడా అడ్వాన్స్డ్లోగా ఉన్నాం, మనకు నైతిక విలువలు ఇవన్నీ కూడా తెలిసినాయి. కాబట్టి ఇప్పుడు ఎవరిని చేసుకోవాలి, ఎవరిని చేసుకోకూడదు అనేటువంటి ఈ యొక్క చక్కని ఆ కట్టుదిట్టమైన కట్టుబాట్లు మనకు వచ్చినాయి. నిజానికి చెప్పాలంటే దేవుడు ఆ కట్టుబాట్లు దేవుడే ఇచ్చాడు. ఒక రకంగా లేవియ కాండంలో దేవుడు చెప్తాడు, ఇదిగో మీరు మీ దగ్గరగా ఉండేటువంటి వారిని చెరపకూడదు, లేకపోతే వారి మానఛాదనము తీయకూడదు. నీ యొక్క సహోదరి కానీ, లేకపోతే నీ తల్లి కానీ, నీ పినతల్లి కానీ అని లేవియ కాండములో 18వ అధ్యాయంలో స్పష్టంగా ఈ యొక్క రూల్స్ అన్నీ వస్తాయి. 6వ వచనం నుండి మనం చూస్తే, మరి అలా చెప్పిన దేవుడు మరి అంతకుముందు ఎందుకు చేయనిచ్చాడు అంటే, ఇది ఆ మోషే కాలంలో వచ్చింది చట్టం. ఏది? లేవియ కాండము ఇదంతా కూడా మోషే కాలంలో వచ్చింది. అప్పటిదాకా ఆ చట్టం లేదు. అప్పుడు ఈ కయ్యను తన సహోదరుని చేసుకున్నాడు. అబ్రహాము కూడా శారా సహోదరి వరుస అవుతుంది, అంటే కజిన్ అవుతుంది అనుకుందాం. అలాగే మోషే గారి యొక్క తండ్రి అమ్రాము తన మేనత్త అయినటువంటి యొకాబేతును వివాహం చేసుకున్నాడు. ఈ వరుసలు అనేవి ముందు ఉండేవి కాదు, కానీ ఆ తర్వాత వచ్చినాయి. గమనించినట్లయితే ముందు ఎందుకు దేవుడు అలా ఉంచాడంటే ఒక్క జనాంగంలోంచే రావాలి, ఒక్క మనుషుల్లోంచే రావాలని పెరగనిచ్చాడు. పెరిగేంత వరకు, జనాంగం పెరిగేంత వరకు దేవుడు దాన్ని చూసి చూడనట్లుగా వదిలేశాడు. కానీ ప్రజలు విస్తరించిన తర్వాత, తనకంటూ ఒక జనాంగం వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు వారికి ఖండితంగా ఆజ్ఞలు జారీ చేశాడు, మీరు ఎలా వివాహం చేసుకోవాలో అనేది. విషయం ఏంటంటే లేవియ కాండము అప్పుడే ఇచ్చాడు, ఆది కాండం కూడా అప్పుడే రాశాడు మోషే గారు. ఆది కాండం రాసేటప్పుడు కయ్యను తన సహోదరి అయినా అని రాస్తే గనక అప్పుడే ఇచ్చిన లేవి కాండానికి చెల్లుబాటు ఉండదు. ఇదేంటి ఇది ఆ చరిత్ర ఇది ఉన్నప్పుడు మేము ఇది చేయాలంటారేంటి అని లేవి కాండాన్ని ప్రశ్నిస్తారు. కాబట్టి కొన్ని క్లుప్తంగానే, అంటే పూర్తి వివరంగా రాయకుండా మోషే గారు కొద్దిగానే రాశారు. కాబట్టి దాన్ని మనం అలా అర్థం చేసుకోవాలి. అయితే జనాంగం విస్తరించేంత వరకు దేవుడు దాన్ని అలా వదిలివేశాడు. ఆ తర్వాత కట్టుదిట్టమైనటువంటి ఆజ్ఞలను జారీ చేశాడు. బహుశా మరి ముందైన దేవుడు ఎందుకు అలా వదిలేయాలి అన్న ఆలోచనకు ఉంటుంది. గమనించండి, దేవుని యొక్క ఆలోచన ప్రశ్నించలేవు. దేవుణ్ణి నువ్వు నేరుగా ప్రశ్నించడానికి మనం ఎవరు? దేవుని ప్రియులారా, ఈరోజు నీకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఇక్కడ మన భారతదేశంలో ప్రకారంగా దగ్గర వారిని పెళ్లి చేసుకోకూడదు, నీ కజిన్స్ అయినా, సహోదరులైనా, లేకపోతే ఇంకెవరైనా. కానీ కొన్ని దేశాల్లో కజిన్స్ని చేసుకునేటువంటి సాంప్రదాయాలు వారికి ఉంటాయి. ఇస్లాం మతంలో కూడా ప్రాంతాల వారీగా మారిపోతూ ఉంటాయి. గమనించండి, మన ప్రాంతంలో మళ్ళీ దగ్గర వారైనటువంటి బావమరదలు పెళ్లి చేసుకుంటారు, మావయ్య మేనకోళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఇది తప్పు కాదు మనకి, కానీ ఒక రకంగా దగ్గర వారు చూస్తే అది కూడా తప్పే, వాళ్ళు కూడా కలిసి పెరుగుతారు. కానీ నువ్వు పెరిగేటువంటి వాతావరణంలో నీ సాంప్రదాయం ప్రకారంగా అది నీకు తప్పు అనిపించదు. గమనించినట్లయితే దేవుడు ఏది చెప్తాడో అదే నిజం, దేవుడు ఏది చేయొద్దన్నాడో అది తప్పు. కాబట్టి దేవుని ప్రకారంగా మనం చూడాలి. ఈరోజు మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, లేవియ కాండం అనగా సినాయి పర్వతం దగ్గరకు వచ్చే వరకు కూడా వారికి ఈ వరుసలు చెప్పబడలేదు. తర్వాత చెప్పబడ్డాయి, తర్వాత తప్పుగా దాన్ని భావించారు. ఎందుకనంటే ఒక ఆజ్ఞ జారీ అయిన తర్వాత ఇంకా దాన్ని కొనసాగించకూడదు. కాబట్టి ఆ క్రమంలో కయ్యను వివాహం చేసుకున్నాడు, హానోకును కన్నది. ఈ హానోకు వేరు, 5వ అధ్యాయంలో ఉండే హానోకు వేరు. జాగ్రత్త గమనించండి, ఈ హానోకు ఆ హానోకు కాదు. ఈ హానోక్ అనే పేరున ఊరు కట్టాడు. ఆ హానోకు ఈరాదును కన్నాడు, ఈరాదు మహూయాయలను కన్నాడు, మహూయాయలు మతూషాయలను కన్నాడు, మతూషాయలు లెమెకును కన్నాడు. చూడండి, ఈ లెమెకట 19వ వచనం, 4వ అధ్యాయం ఆదికాండం 19వ వచనం, లెమెకు 2 స్త్రీలను
పెండ్లి చేసుకునేను. లేమక ఎంతమందిని చేసుకున్నాడు? 2 స్త్రీలని. దేవుడు ఆదాముకు అవ్వని ఇచ్చాడు కానీ ఇంకొక 4 నవ్వలే. ఇక్కడ లెమెకు ఒకరికంటే 2 పెండ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత చూడండి, ఆదా, వారిలో ఒకరి పేరు ఆదా, రెండో దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనెను, అతడు పశువులు గలవాడై గుడారంలో నివసించడానికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు, ఇతడు సితారాను, సానికను, వాడుక చేయవారికి అందరికీ మూల పురుషుడు. మరియు సిల్లా తూబల్ కాయిను కనెను, అతడు పదును గల రాగి పనిముట్లన్నిటినీ, ఇనుప పనిముట్లన్నిటినీ చేయవాడు. జాగ్రత్త గమనించండి, కయ్యేను యొక్క వంశావళిలో ఉన్న స్థితి ఏంటి అంటే, కయ్యేను దేవుని లక్ష్యముంచనివాడు, తన సంతోషం కోరుకున్నవాడు. ఆ క్రమంలో వచ్చినటువంటి వంశావళిలో వచ్చినటువంటి లెమెకు అనే అతను ఒక భార్య కాదు, నాకు 2 కావాలని చెప్పి తన సంతోషం కోసం 2 పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వారు బిడ్డలను కన్నారు. ఆ బిడ్డలు ఎలాంటి వాళ్ళు చూడండి. యాబాల్ అనే అతను పశువులు గలవాడు, అంటే ఆ రోజుల్లో ఉండేటువంటి ఆస్తి పశువులే, ఆస్తులలో సంతోషాన్ని వెతుక్కున్నాడు. ఇంకొకడు యూబాల్ అనే అతను, ఇతడు సితారాను, హార్ప్, సానికను అంటే పిల్లన గ్రోవి, ఫ్లూట్, వీటిని కనిపెట్టాడు. అంటే వినోదం, ఎంటర్టైన్మెంట్ కావాలి ఇతనికి. ఏం కావాలి? సంగీతము లేకపోతే ఎంటర్టైన్మెంట్ కావాలి. తర్వాత తూబల్ కాయి, ఇతడు పనిముట్లన్నీ కనిపెట్టాడు. మా యొక్క జీవితం సుఖంగా ఉండాలి కాబట్టి ఇది చేయడం తప్పు కాదు. ఇనుప పనిముట్లు అప్పుడే వచ్చినాయి, రాగి పనిముట్లు అన్నీ వచ్చినాయి. అయితే గమనించండి, ఈ రోజుల్లో ప్రతి ఆవిష్కరణ ఏమవుతుందంటే, మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది వచ్చింది ఒక 200 ఏళ్ళ క్రితం. అది రానంత వరకు భూమి చాలా చక్కగా ఉండేది. అది రావడంతోనే ఏమైపోయింది అంటే, భూమి వేడెక్కేసింది, మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి, జంతువులన్నీ అంతరించిపోతున్నాయి, మనుషులు ఇప్పుడు విషపు గాలిని, విషపు ఆహారాన్ని తీసుకుంటున్నారు. కొత్త ఆవిష్కరణలు వచ్చిన ప్రతిసారి కూడా మనిషి దిగజారిపోతున్నాడు ఒక రకంగా. గమనించండి, ఆరోగ్యపరంగా ఇక పని చేసేటువంటి ఉత్సాహం లేదు, ఇప్పుడు అంతా కూడా సోమరిపోతులు అయిపోతున్నారు. కాబట్టి సుఖవంతమైన జీవితం, ఇదే తిమోతికి రాసిన మొదటి పత్రికలో లేక 2వ పత్రికలో 3వ అధ్యాయంలో మొదటి నుండి చెప్తాడు. 2వ తిమోతికి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి, అంచెదినములు అపాయకరమైన కాలంలో వచ్చిన తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. ఏంటట? స్వార్థం. కయ్యేను ఎవడి గురించి నాకు అనవసరం, దేవుడు ఏంటి లేకపోతే ఇంకెవరేంటి, చెప్పే మాట ఏంటి, నాకెందుకు, నా సంతోషం నాకు కావాలి అనేటువంటి వంశంలోనికి వచ్చిన వాళ్ళు కూడా అదే స్థితి, స్వార్థం. లెమెకు నాకు 2 కావాలి వివాహానికి. ఇక మరి తాబాలు లేక యాబాలు, అతడు నాకు పశువులు కావాలి, ఆస్తి కావాలి, నాకు సంతోషం, నా స్వార్థం. స్వార్థమే ఇప్పుడు ఏలుతుంది మనిషిని. ప్రక్కవాడు, పొరుగువాడు, వాడు కష్టాలున్నా వాడు అడుగుతున్నా నాకు అనవసరం, నాకు మాత్రం సుఖంగా ఉండాలి. చూడండి, ధనాపేక్షలు, స్వార్థప్రియులు, ధనాపేక్షలు. 5వ వచనంలో లేక 4వ వచనంలో, దేవుని కంటే సుఖానుభవమును, సుఖం కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, ప్లెజర్ కావాలి, లావిష్ జీవితం కావాలి, సుఖం కావాలి. ఇది కయ్యేను యొక్క వంశావళి. జాగ్రత్తగా గమనించండి. ఆ లెమెకు గారు వచ్చి ఆయన భార్యలతో ఈ విధంగా అంటున్నాడట. 23వ వచనంలో 4వ అధ్యాయం ఆదికాండం. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినండి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించి, నన్ను గాయపరిచినందుకు ఒక మనుషును చంపించింది, నన్ను దెబ్బ కొట్టినందుకు ఒక పడుచుని చంపితిని. 7 అంతలు ప్రతిదండన కయ్యేను కోసం వచ్చిన ఎడల లెమెకు కోసం 77 అంతలు వచ్చును. తన భార్యలను పిలిచి అంటున్నాడు, వినండి, నన్ను ఒకడు కొట్టాడు, నేనేం చేశానో తెలుసా, ఆయన చంపేశా. నన్ను ఎవడన్నా ఏదైనా చేస్తే వాడికి కయ్యేనుకు చెప్పాడు కదా దేవుడు, వాడిని ఎవడన్నా చంపితే వాడికి 7 అంతలని, నన్ను కనుక ఎవడన్నా పట్టుకుంటే వాడికి 77 అంతలు. జాగ్రత్త, నా జోలికి ఎవడు రావద్దు. అది వెర్రవేగుతో ఘనంగా చెప్తున్నటువంటి ఆ మాట. 77 అంతలు. క్రొత్త నిబంధన చూద్దాం.
మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనంలో, ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడలో తప్పిదం చేసిన ఎడల నేను ఎన్నిసార్లు అతనికి క్షమించాలి? 7 సార్లు సరిపోద్దా అని అడిగాడు. యేసు ప్రభు అంటున్నాడు, అందుకు యేసు అతనితో ఇట్లన్నాడు, 7 మార్ల మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్లు మట్టుకు. లెమకు అన్నాడు, నన్ను ఎవడన్నా కొడితే ఆడికి 77 అంతల శిక్ష వస్తుంది ప్రతిఫలంగా. యేసు ప్రభు అంటున్నారు, ఎవడన్నా నిన్ను ఒకసారి కాదు ఎన్నిసార్లు కొట్టినా అది 77 సార్లు అయినా నువ్వు క్షమించాలి. ఒకసారి క్షమించడం కాదు, 77 సార్లు, లేక 77 ఏళ్ల వరకు కూడా, లేక అది ఆ యొక్క సంఖ్యకు పరిమితం లేదు. నువ్వు ఎంతవరకైనా క్షమించాలి. పాత నిబంధన యొక్క స్థితి, కొత్త నిబంధన యొక్క స్థితి. పాత నిబంధనలో దేవుడు ఏమనంటే కంటికి కన్ను పంటికి పళ్ళు అన్నారు. అవునా? దీన్ని చూసి చాలా కఠినం అనుకుంటాం. ప్రాణానికి ప్రాణం అన్నమాట. ఒక రకంగా క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు. అంటే అన్నిటికంటే ఉన్నతమైనటువంటి శిక్ష ఏంటంటే మరణం. ఏమండి? అన్నిటికంటే ఉన్నతమైన శిక్ష ఏంటి? ఉరి శిక్ష, మనిషిని చంపడం. ఇతడు కొట్టినందుకే ఏం చేశాడట? మనం అనుకుంటాం పాత నిబంధన వచ్చి దేవుడు అంత కఠినంగా ఎలా చెప్తాడండి? కంటికి కన్ను, చేతికి చేయి తీసేయమంటున్నాడు, కాలు తీసేయమంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, చూడండి, న్యాయదేవత చేతిలో ఒక కాట ఉంటుందా? ఒక దాంట్లో ఒక బరువు పెడితే పైకి తేలిపోతుంది. ఇది సమానంగా అవ్వాలంటే ఏం చేయాలి? అంత బరువు ఒక వైపు నువ్వు చేయి తీస్తే, ఇటైపు కూడా చేయి తీస్తేనే సమానం అవుతుంది. అది న్యాయం, అది ధర్మశాస్త్రం. దేవుడు అది చెప్పాడు, న్యాయం లక్షణం కాబట్టి. కానీ దానికి ముందున్నటువంటి ప్రజల్లో ఉండేటువంటి స్థితి ఏంటో తెలుసా? ఒక దెబ్బ కొట్టినందుకు ప్రాణమే తీసాడు. దెబ్బ కొట్టినందుకు నువ్వు దెబ్బ కొట్టు. దేవుని ప్రియులారా, మనుషుల యొక్క స్థితి ఎలా ఉందో చూడండి ఆ రోజుల్లో. గమనించండి, స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, దేవుని కంటే సుఖమును ఎక్కువగా గమనించండి ఆశించేవారు, ఇంకా దెబ్బకే ప్రాణం అనేటువంటి కోపంతో ఉండేవారు. ఆదాము ఒక తప్పు చేస్తే, కయ్యను 100 తప్పులు చేస్తే, లెముకు 1000 దాకా వచ్చాడు. నెఫీలులకి ఇంకా కోట్లయిపోయింది. ఇది ఒక రకమైనటువంటి వంశావళి. ఇంకో వంశావళి చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయము మొదటి నుండి, లేదా 6వ వచనం నుండి చూడండి. షేతు. ఈ షేతు ఎవరు చెప్పాలి? 3వ వచనంలో, ఆదాము 130 ఏండ్లు బతికి తన పోలిక తన స్వరూపమందు కుమారుని కానీ అతనికి షేతు. ఆదాము వాళ్ళకి మొదటి కుమారుడు కయ్యేను, రెండో కుమారుడు హేబేలు. అవమనుకుంది 4వ అధ్యాయం మొదట్లో, దేవుని దయ వల్ల మనుషుని సంపాదించుకున్నాను అనుకుంది. ఏ మనుషుడు? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ గర్భములోంచే నేను వస్తానన్నట్లుగా. అవమనుకుంది నా గర్భాన్ని దేవుడు పుట్టాడు అనుకుంది. చూస్తే దేవుడి లక్షణాలు లేవు కయ్యన్లో. సరే అని చెప్పి రెండో కుమారుడిలో చూస్తే దేవుడి లక్షణాలు ఉన్నాయి చక్కగా, హేబేల్లో. కానీ ఈ లోపల కయ్యన్ ఏం చేశాడు? హేబేలుని చంపేశాడు. ఇప్పుడు కయ్యన్ ఏమైపోయాడు? దేశదిమ్మరు అయిపోయాడు. వీళ్ళిద్దరూ లేరు. ఇప్పుడు దేవుడు మళ్ళా ఆదాములకు ఎవరిచ్చారు? ఏమండి? షేత్ అనే కుమారుని ఇచ్చాడు. చూడండి 5వ అధ్యాయం మొదట్లో, దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా ఆదాం చేయబడ్డాడు. 3వ వచనములో, ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని. ఆదాముకున్న పోలిక దేవుంది. ఆదాము పాపం చేయడం ద్వారా చాలా వరకు పోగొట్టేసుకున్నాడు. అయినా ఎంతో కొంత మిగిలితే కనుక అది వచ్చింది ఎవరికి అంటే షేతుకి. ఇప్పుడు ఆ షేతు వంశావళి చూద్దాం. 5వ వచనంలో మనం చూస్తే, ఆదాం బ్రతికిన దినములనియు 930 ఏండ్లు. 930 ఏళ్ళు బ్రతికిన తర్వాత అప్పుడు అతడు మృతి పొందను. ఆదికాండం 1వ అధ్యాయం అంతా సృష్టి ఆరంభము, ఆదికాండం 2వ అధ్యాయము మనుషుల ప్రారంభము, ఆదికాండం 3వ అధ్యాయము పాప పతనము, 4, 5 అధ్యాయాలు పాప ఫలితము. కాబట్టి అందరూ మృతి పొందిన అని ఉంటుంది. మొదటి రోజే ఇది మొదలెట్టారు అయ్యగారు అనుకోకండి. ఇందులో కూడా జీవం ఉంటుంది. ఈ లోకమంతా ఇదే, కానీ ఇందులో మనం జీవాన్ని వెతకాలి. సరే, ఆ యొక్క ఆదాము 930 ఏండ్లు బ్రతికాడు, తర్వాత చనిపోయాడు. అంటే ఆత్మ ఆ రోజు చనిపోయింది, కానీ ఈ యొక్క శరీరం చావడానికి
30 ఏండ్లు పట్టింది. తర్వాత 6వ వచనం నుండి చూడండి. షేత్ 105 ఏండ్లు బ్రతికి ఏనోషుని కనను, ఏనోషు కన్న తర్వాత షేత్ 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కన్ను. షేత్ బ్రతికిన దినములైన 912 ఏళ్ళు అప్పుడు అతను మృతి పొందెను. ఏనోషు 90 సంవత్సరాలు బ్రతికి కేనాను కనను, కేనాను కనను తర్వాత ఏనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనను. ఏనోషు దినములైన 905 ఏండ్లు అప్పుడు అతను మృతి పొందెను. కేనాను 70 ఏండ్లు బ్రతికి మహలలేలును కనెను. మహలలేలు కనిన తర్వాత కేనాను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెను కనెను. కేనాను దినములని 910 ఏండ్లు అప్పుడు అతను మృతి పొందెను. మహలలేలు 65 ఏండ్లు బ్రతికి ఎరోదును కనెను. ఎరోదును కనిన తర్వాత మహలలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెను కనెను. మహలలేలు దినములని 895 ఏండ్లు అప్పుడు అతను మృతి పొందెను. ఎరోదు 160 ఏండ్లు బ్రతికి హనోకును కనెను. హనోకు కనిన తర్వాత ఎరెదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎరెదు దినములన్నీ 962 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను. దేవుని ప్రియులారా, ఆదాము 930 ఏండ్లు బ్రతికాడు. తర్వాత షేతు, తర్వాత షేతు తర్వాత ఏనోషు, ఏనోషు తర్వాత కేనాను. ఇలాగా అందరి వయసు ఎంత ఉందంటే 900 చిల్లర. అందరూ వయసులో అటు ఇటుగా చూసుకున్న ఎంత ఉంటుంది? 900 పైచిలుకు ఉంది. దేవుని ప్రియులారా, ఇది ఎప్పుడు అంటే జలప్రళయం రాకముందు కొన్ని థియరీలు ఉంటాయి. అప్పుడు దాకా వాళ్ళకి వర్షం లేదు, భూమి నుంచి ఆవిరే వచ్చి అదంతా కూడా తడుపుతూ ఉండేదట. గమనించినట్లయితే ఆ కాలంలో ఉండేటువంటి జీవనము కూడా అలాగే ఉండేది అన్నట్లుగా కొన్ని సైంటిఫిక్ ఆధారాలు కూడా చెప్తూ ఉంటారు. ఏదేమైనా కానీ ఇక పితామహుల కాలంలో మనం చూసినట్లయితే వాళ్ళందరూ కూడా చాలా కాలము బ్రతికిన వారు. ఈ తరాన్ని లేకపోతే ఈ యుగాన్ని ఏమంటారంటే యాంటీ డైల్యూవియన్ ఏజ్ అంటారు. అంటే ఇది దాదాపుగా 900 ఏండ్లు బ్రతికినటువంటి మానవుల యొక్క జీవితం. 900 ఏండ్లు పైచులకే మీరు బతికారు. కాబట్టి మీరు ఆదాం నుంచి ఇప్పటివరకు చదివినటువంటి ఏ రోజు వరకు అందరూ కూడా 900 పైనే బ్రతికిన వాళ్ళు. తర్వాత ఒక ఆయన వచ్చాడు, 7వ వాడు. ఆదాం నుంచి 7వ వాడు ఎవరు? 21వ వచనంలో హానోకు. ఈ హానోకు వేరు, 4వ అధ్యాయంలో చూసిన హానోకు వేరు. ఈ హానోకు గురించి ఈరోజు మనం చూస్తున్నాం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హానోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు 365 ఏళ్ళు బతికాడు. లెమెకు తర్వాత హానోకు కుమారుడైనటువంటి మెతూషల 27వ వచనంలో 969 ఏళ్ళు బ్రతికాడు. అందరికంటే ఎక్కువ మెతూషల బ్రతికాడు. ఇంకా తర్వాత లెమెకు తర్వాత నోవాహు దినములు కూడా 950 సంవత్సరాలు. నోవాహు ఎన్ని దినాలు బతికాడు? ఏమండి, ఆదికాండం 9వ అధ్యాయం చివరి వచనంలో మనం చూస్తాం 950 సంవత్సరాలు బ్రతికాడు. నోవాహు వరకు కూడా అందరి జీవితాలు 900 చిల్లర. కానీ అందులో ఉన్నటువంటి ఈ యొక్క హానోకు గారి జీవితం ఎంత? 365 ఏళ్ళు. మిగతా వాళ్ళందరితో పోలిస్తే హానోకు ఎక్కువ బతికాడా తక్కువ బతికాడా? తక్కువ బతికాడు. దేవునికి స్తోత్రం. కానీ తప్పు. హానోకు మిగతా వారందరికంటే ఎక్కువ బతికాడు. ఎలా? అందరికీ 900 ఏండ్లే. హానోక్ గారికి 5400 చిల్లర ఏళ్ళు. అర్థం కాలేదు మీకు? అర్థమైందా? గమనించండి. బైబిల్ ప్రకారంగా మనం చూస్తే 6000 సంవత్సరాల చరిత్ర. 6000 సంవత్సరాలు అంటే ఇప్పుడు అందరూ కూడా లక్షల సంవత్సరాలు, మిలియన్ సంవత్సరాలు కదా. 6000 సంవత్సరాలు బైబిల్ తప్పు అంటున్నారు. తప్పేం కాదు. బైబిల్ కరెక్ట్, వాళ్ళది కరెక్ట్. ఎలాగొద్ది? రెండు కరెక్ట్. ఆదాము పాపములో పడక మునుపు ఎన్ని వేల సంవత్సరాలు, ఎన్ని లక్షల సంవత్సరాలు, ఎన్ని యుగాలు బ్రతికాడో దానికి లెక్క లేదు. ఆ లెక్కన కనుక తీసుకుంటే నువ్వు ఎన్నన్నా లెక్కలు చెప్పు. ఆదాం పాపములో పడిన దగ్గర నుంచి లెక్కేశారు. అలా లెక్కేస్తే 6000 సంవత్సరాలు. 6000 సంవత్సరాల 25వ సంవత్సరంలో మనం ఉన్నాం. అయితే ఆదాము గారు చనిపోలే. ఆదాము గారు బతుకుండగానే హానోక్ గారు కూడా పుట్టాడు. హానోక్ ఏంటి, మెతూషెల కూడా పుట్టాడు. హానోక్ గారు పుట్టేసరికి ఆదాము గారి వయసు 622 సంవత్సరాలు. మీరు లెక్కేసుకోండి. 130 ఏళ్ళకి ఒక ఆయన పుట్టాడు. ఇలాగా
అన్నీ కూడా లెక్కలేసారా? దాన్ని బట్టి మీరు చూసుకోండి. 622 సంవత్సరాలకి హానోక్ గారు పుట్టారు. ఆ తర్వాత 65 సంవత్సరాలు దేవుని తెలుసుకున్నాడు. ఎవరు? హానోక్. గమనించినట్లయితే దేవుని ప్రియులారా, ఇప్పుడు 622 సంవత్సరాలకు హానోక్ గారు పుట్టారు కాబట్టి 622 సంవత్సరాలు తీసేస్తే 6000 నుంచి ఎంత? 5400 సంవత్సరాలు. 22 అనేది ఇప్పుడు కలుపుకుంటే 25కి హానోక్ గారి వయసు 5403 సంవత్సరాలు. ఎందుకు అంటే హానోక్ గారు చనిపోలేదు కాబట్టి. హానోక్ గారు చావకుండానే దేవుని రాజ్యంలో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు లెక్కేసుకోండి. హానోక్ గారి వయసు ఎంత? 900 ఏళ్ళ? 365 ఏళ్ళ? కాదు, ఈ రోజు కూడా బతికి ఉన్నాడు ఆయన. అందరికంటే ఎక్కువ బ్రతుకుతున్న వయస్సు కలిగినటువంటి మనుష్యుడు. ఏలియా గారు తర్వాత వెళ్తారు, కానీ ముందు ఎవరు? హానోక్ గారు. ఎందుకు అంతకాలం బ్రతికాడు చెప్పండి? ఎందుకనంటే 22వ వచనంలో హానోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుస్తూ. ఎవరితో నడిచాడట? ఇది ఈరోజు మనం తెలుసుకోవాల్సింది. దేవుని ప్రియులారా గమనించండి, కయ్యను యొక్క వంశావళంతా కూడా దేవునితో నడిచేది కాదు. వాళ్ళ స్వార్థ ప్రేమతో, ధనాపేక్షతో, ధనం అంటే అప్పుడు డబ్బులు లేవు, పశువులే, సుఖానుభవంతో వాళ్ళ కోసం వాళ్ళు బతికింది. కానీ షేతు వంశావళిలో షేతు కొడుకు ఏనోష్ కాలంలో ప్రార్థన ప్రారంభమైందట. 26వ వచనం 4వ అధ్యాయం. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన అంటే ఏంటి? యెహోవా నామాన్ని వెతికారు. దేవునిని వెతికిన వారు, దేవుణ్ణి ఆశ్రయించిన వారు, దేవుని సహాయత వైపు చూసిన వారు, దేవుని నామాన్ని కలుగున్నవారు. కయ్యను వంశావళికి ఈ షేతు వంశావళికి ఉన్న వ్యత్యాసం, ప్రాముఖ్యమైన వ్యత్యాసం ఏంటి అంటే, వాళ్ళు స్వార్థముగా బ్రతికిన వారు, లోకం మీద ఆశ కలిగిన వారు, లోకానుసారంగా బ్రతికిన వారు. కానీ షేతు వంశావళి దేవుని యొక్క దేవునిని వెతికిన వారు, ఆయన సన్నిధి దగ్గర ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? ఏదైనా తోట బయటే ఉన్నారు ఒక రకంగా. అక్కడ ఉంది కదా, అక్కడ 4వ అధ్యాయం 16వ వచనంలో కయ్యను యెహోవా సన్నిధిలో నుండి. ఏమండి, ఆదామవలో బయటికి గెంటేశాడా? బయటికి గెంటేసిన తర్వాత పిల్లలు వచ్చారా? లోపల ఉండగానే పిల్లలు వచ్చారా? బయట వచ్చిన తర్వాత. అంటే సన్నిధి ఉందా? ఇంకా అక్కడ ఉంది. లోపలికి వెళ్ళడానికి లేదు, కానీ సన్నిధి మాత్రం అక్కడ ఉందా? అక్కడి నుంచి కయ్యను వేరే దేశం పోయాడు. కానీ ఆదాము కానీ అవమ్మ కానీ వాళ్ళందరూ ఎక్కడున్నారు? అక్కడే ఉన్నారా? హానోక్ గారికి మొత్తానికి 65 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయన పెద్ద తాత ఆదాము గారిని అడిగాడు అనమాట. తాత, నా తండ్రి ఇదిగో పలానా ఈరాదు, ఆ యొక్క ఏరేదు, ఇంకా నా తాత ఈయన, అందరికీ పెద్ద తాత నువ్వు. నన్ను మా నాన్నకు అన్నాడు, నిన్ను వాళ్ళని ఆ తాతకు అన్నాడు, అందరిని కన్నోడు నువ్వు. నిన్నెవరికి అన్నారు? నన్ను దేవుడు కన్నాడు రా అన్నాడు. లూకాసు 3వ అధ్యాయం చివరిలో. ఆదాం దేవునికి కుమారుడు. దేవుడు అనేవాడు ఏంటి? దేవుడంటే మా తండ్రయ్య. ఒకప్పుడు మేము దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళం, దేవునితో చక్కగా మాట్లాడేవాళ్ళం. ఆయన ఈ భూమంతని చేసినాడు, నన్ను చేశాడు, నా తర్వాత మీ పెద్ద మామని చేశాడు, తర్వాత మనుషులందరూ వచ్చారు, ఇలాగని చెప్పాడు. అది నమ్మాడు ఆయన. నమ్మి అయితే మరి ఇప్పుడు ఏమైంది? మేము దేవునికి వ్యతిరేకమైన పాపం చేసాం, దేవుని సన్నిధిలోంచి, దేవుని యొక్క సహవాసంలోంచి మేము వెళ్ళగొట్టబడ్డాం. అంతవరకు దేవుడు మాకు రోజు సాయంత్రం అయ్యేసరికి మా దగ్గరకు వచ్చేసేవాడు. మేము చక్కగా మాట్లాడుకునేవాళ్ళం, చక్కగా తిరిగేవాళ్ళం, చక్కగా ఆనందించేవాళ్ళం. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉండేది తెలుసా? ఎంత సుఖంగా ఉండేవాళ్ళమో తెలుసా? ఎంత ఆరోగ్యంగా ఉండమో తెలుసా? ఏ బాధ లేదు, ఏ చింత లేదు, అలాంటి జీవితం మాది అని చెప్తే ఆశ కలిగింది ఎవరికి? హానోక్ గారికి. విశ్వసించాడు, వెతికితే దొరుకుతాడని, ఫలం వస్తుందని నమ్మాడు. చూడండి,
హానోక్ గారి గురించి 5 చోట్ల ఉంటుంది. 2 వంశావళిలో ఉంటుంది, 3 చోట్ల ఇంకొక చోట ఉంటుంది. అందులో 2 చోట్ల మనం చూస్తే కొత్త నిబంధనలో కూడా రాశారు. చాలా తక్కువగా చెప్పబడింది దీని గురించి, కానీ చెప్పిన మాటలు మనం చూస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో పౌలు గారు రాస్తున్నారు, విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడుకున్నట్లు కొనుపోబడను, అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందను, కాగా దేవుడు అతను తీసుకుని పోయిన కనుక అతడు కనబడలేదు. హానోక్ గారు వెళ్ళిపోయారు దేవుని దగ్గరికి, దేవునితో పాటుగా. ఎందుకు? దేవునికి ఇష్టమైపోయింది. దేవునికి ఎందుకు ఇష్టమైంది? విశ్వాసమును బట్టే. ఎందుకు ఇష్టమైంది? 6వ వచనం చూడండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం, విశ్వాసమును బట్టే ఇష్టమైంది. ఆ విశ్వాసం ఏంటి చెప్పండి? అక్కడే రాశారు, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని 1, 2 తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడు అని నమ్మవని కదా. ఈ 2 ఉన్నాయి హానోక్ గారికి. అమ్మా ఏంటట? 1, దేవుని దగ్గరకు వచ్చేవాడికి మొట్టమొదట ఉండాల్సిన విశ్వాసం. హానోక్ గారి విశ్వాసం చూడండి, దేవుడు ఉన్నాడు. ఏంటి విశ్వాసం? అమ్మా దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్మితేనే నీకు ఉంటుంది. నమ్మని వానికి శిక్ష, నమ్మిన వానికి రక్షణ. దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. నమ్మాడు. ఎవరు? హానోక్ గారు. దేవుడు ఉన్నాడు. అయ్యా మేము ఆ తోటలోంచి బయటకు వచ్చేసామయ్యా అంటే, తోట ఉంది కదా, దేవుడు ఉంటాడు కదా. నువ్వు చీకటి ఎత్తుకావు తాత, నువ్వు పారిపోయి వచ్చేసావు, నీకు ఆ స్థానం లేదు, కానీ దేవుడు ఉన్నాడు కదా. ఉన్నాడు. 2, నేను ఆ దేవుని వెతికితే గనక నాకు ఫలం ఇస్తాడు కదా. ఇస్తాడా? ఇస్తాడని నమ్మాడు. దేవుని ప్రియులారా, ఈరోజు దేవుని దగ్గర నుంచి ఏ ఫలం ఆశిస్తున్నాం మనము చెప్పండి? ఆరోగ్యము, ఆయుష్కాలము. చెప్పండి, కొత్త సంవత్సరంలో ఇచ్చే దీవెనలు ఏంటి? ఏమండి? అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో నిండు 100 ఏళ్ళు. చెప్పండి, మీ పిల్ల పాపలతోటి మీరు చేసే పనుల్లో, జీవనోపాధుల్లో అన్నీ. నేను చెప్పాలి ఇక ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అంతా, నీ పిండి పిసుకు తొట్టే, నీ గర్భఫలం, భూఫలము, నీ గంప, నీకు అన్నీ కూడా దీవింపబడతాయి. నువ్వు లోపలికి వచ్చినప్పటికి, బయటికి వెళ్ళినప్పటికి దీవింపబడతావు. అన్ని వరుస పెట్టి చదవాలి. అనేక జనులకు అప్పు ఇచ్చివాడుగా ఉంటావు, అప్పు చేయవు. అవునా కదా? ఇవన్నీ దీవెనలే. మంచిదే. ఈ ఫలం దేవుడే ఇస్తున్నాడు. దేవుడు దీవించింది అది. ఏమన్నాడు? మీరు ఫలించి. మొట్టమొదటిది ఏంటి? ఫలం అనేది ఆయన దీవెన. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి దేవుడు ఫలం ఇస్తాడు. కాకపోతే ఏ ఫలము? లోక సంబంధమైన ఫలాలు ఎతుకుతూ రాకు. మొదట నా రాజ్యమును నీతిని వెతకమన్నాడు. ఫలం అంటే ఆత్మఫలాలు ఎతుకు. ప్రేమ, సంతోషం. చెప్పండి, ఆత్మఫలాలు ఏంటో ముందుకున్నాండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఆశానిగ్రహం, మంచితనం, దయాళుత్వం, సమాధానం. సరే 9 ఉన్నాయి కదా. ముందు అవి తెలుసుకుంటే కనీసం దాని గురించి అయినా మనం అడగాలి. చివరాకని ప్రార్థన. అయ్యగారో స్వస్థత, అయ్యగారో ఆరోగ్యం, అయ్యగారో అప్పులు తీరాలి, అయ్యగారో ఉద్యోగం, అయ్యగారో వ్యాపారం, అయ్యగారు ఎవరిని ప్రేమించలేకపోతున్నాను, కొంచెం ప్రేమించేట్లుగా చేయరా. అయ్యగారు ఎక్కడ సమాధానంతో ఉండలేకపోతున్నా, గొడవలు పెట్టేసుకున్నాను, సమాధానంతో ఉండేలా చేయరా. ఇలాంటివి ఎప్పుడైనా ఉన్నాయా? అయ్యగారు ఎవరి దగ్గర కూడా నేను కనీసం 1 పైసా కూడా విదల్చట్లేదు, దయాళుత్వం ఇవ్వమని చెప్పరా. దేవుడు నాకు, అయ్యగారు మంచిగా ఉండలేకపోతున్నాను, మంచితనం లేదయ్యా, సహాయం చేయ. అయ్యగారు ఊరికనే వచ్చేంత కోపం, షార్ట్ టెంపర్, నాకు దీర్ఘశాంతం రావాలని చేయరా. ఇలాంటి ప్రార్థనలు ఒకటైనా వచ్చిందా? అదే వెతకడం. ఏ ఫలం ఎతుకుతున్నావు? సరే పోన్లే, ఏదో ఫలం. అయితే ఎవరిని ఎతకాలి? దేవుణ్ణి ఎతకాలి. అప్పుడు ఆయన ఫలాలు ఇస్తాడు. ముందు మనం ఫలం ఎదుగుతూ వస్తాం. ఫలాలు ఎక్కడ వస్తాయి? ఏమంటే ద్రాక్ష వల్లే నేను అన్నాడు ఆయన, నా యందు నిలిచోండి అన్నాడు. అప్పుడు నీ యందు కూడా నేను నిలిచుంటా. నాకు వేరుగా ఉంటే మీరేమి. యోహాను 15వ అధ్యాయం అంతా చదువుకోండి. దేవుని ప్రియులారా, ఈరోజు హానోకు గారు ఎవరిని ఎతికారు? వెతికాడు. వెతికితే దొరికాడా? దొరికాడు. వెళ్ళిపోయాడు. దేవుడు ఏమన్నా భూమిని శపించేసాను, శపితమైన దాంట్లో నేను ఉండనని వెళ్ళిపోలే. దేవుని ప్రియులారా అంటాడు, తన ఎడల యథార్థ హృదయం కలిగిన వారిని చెప్పండి బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా
సంచారం చేయుచున్నది. దేవుని ప్రియులారా, యథార్థంగా గనక నువ్వు వెతికితే దేవుడు నీకు కనబడతాడు. ఆయనే నిన్ను ఎతుకుతున్నాడు. ముందు నువ్వు వెతికే దానికంటే ముందు ఆయన నిన్ను ఎతుకుతున్నాడు. హాగర్ అంటుంది, నన్ను చూస్తున్న దేవుడిని నేను ఈరోజు చూసా. ఆయన ఎప్పటి నుంచో చూస్తున్నాడు. నేను పిచ్చిదానిలాగా అక్కడ లేవు నీళ్ళు, ఇక్కడ లేవు నీళ్ళు అని చెప్పి గోళ్ళు పెట్టి ఏడుస్తున్నా నా కొడుకు కోసం. ఆయన ఎప్పటి నుంచో నన్ను చూస్తుంటే ఎల్రోయి అంటది ఆమె, చూచుచున్న దేవుడు. దేవుని ప్రియులారా, ఈరోజు నువ్వు వెతికితే గమనించండి, ఆయన దొరుకుతాడు. దొరికాడా హానోక్ గారికి? దొరికాడు. ఏనోష్ కాలంలోనే ప్రార్థనతో ఎతికారు. ఈయన వెతికాడు. వాళ్ళు ప్రార్థనతో విన్నారంతే. ఈయన ఏకంగా చూడటమే కాదు, వినడమే కాదు, కలిసి నడిచేశాడంట. ఆయన ఎంతకాలం? 300 ఏళ్ళు. ఆయన జీవితం ఎంతకాలం ఇక్కడ? 365 ఏళ్ళు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365. సంపూర్ణత. ఈయన ఎన్నోవాడు? 7వ. యూదాపత్రికలో కూడా రాస్తాడు, ఆదాము నుంచి 7వ వాడైనా. చదువుతానండి. 7 పరిపూర్ణత. వారానికి 7 అయితేనే కంప్లీట్ అన్నమాట. 365 రోజులు పూర్తి. కాకిలా ఎల్లకాలం బ్రతికే కంటే చెప్పండి, అలాంటి బతుకనమాట హానోక్ గారిది. మిగతా వాళ్ళ 900 ఏళ్ళు బతికేలేదు. ఈయన ఖచ్చితంగా పరిపూర్ణంగా 365 ఏళ్ళు జీవించాడు. అందులో 65 ఏళ్ళే తన కోసం, 300 ఏళ్ళు దేవుని కోసం. దేవుని కోసం నువ్వు ఎంతకాలం ఇచ్చేస్తావు చెప్పండి? చెప్పగలరా? ఈ రోజు నుంచి ఈ సంవత్సరం చివరి వరకు 52 మంగళవారాలు నేను వస్తాను. చేతులెత్తని చూద్దాం. అది ఇలాగ అడగకూడదు అయ్యగారు మీరు. ఈ రోజు నుంచి డిసెంబర్ వరకు మొదటి మంగళవారాలు వస్తానన్న వాళ్ళు చేతులెత్తండి అంటే ఇప్పుడు ఎత్తరా? 12 మంగళవారాలు. అది పోన్లే. నేను ఈరోజు లేక మొన్న ఆదివారం మొదలుకొని ఇక సంవత్సరం చివరి వరకు 52 విశ్రాంతి దినములు వస్తానన్న వాళ్ళు చేతులెత్తండి. పోని ఇప్పుడు కొన్ని లేచినాయి. సరే, మంచిది. మీరు చెప్పేది ఏంటంటే సంవత్సరానికి 52 వారాలు అంటే 52 రోజుల్లో మళ్ళీ ఆదివారం 2 గంటలు ఉంటాం మందిరంలో. 2 గంటలు లేదంటే 3 గంటలు ఉంటారు మీరైతే మా దగ్గర అంటున్నారు. పోనీ 2 గంటలు మనసు ఎడుతున్నావు కదా, అదే లెక్క. నువ్వు ఎంతకాలం ఉన్నదే కాదు, మనసు 2 గంటలు. మనకి ఓ పావు గంట కూడా ఉండదు అనుకోండి, కానీ మ్యాక్సిమం చెప్తున్నాను 2 గంటలు ఉంటున్నారు. సంవత్సరానికి ఎన్ని గంటలు? 52 × 2 104 గంటలు. 104 గంటలు అంటే వారానికి ఎన్ని రోజులు? రోజుకి 24 గంటలు అంటే 5 రోజులు. అంటే సంవత్సరానికి 5 రోజులు దేవుని సన్నిధిలో ఉంటాం. ఇలా గనక 80 ఏళ్ళు బతికేసావు. మోషే గారి లెక్క అయితే 91 కీర్తన 80 ఏళ్ళు మహా అయితే మ్యాక్సిమం. 80 ఇంటూ చెప్పండి 104 ఎంత? లేకపోతే 5 రోజులు అనుకోండి. 5 రోజులు ఇంటూ 80 గమనించండి. 8 5 40 అంటే 400 రోజులు. అంటే దాదాపుగా ఒక సంవత్సరం. 365 రోజులు, ఇంకొంచెం ఎక్కువ. అంటే నీ 80 సంవత్సరాల్లో 1 సంవత్సరం దేవునికి ఇచ్చావు. 80 సంవత్సరాల్లో ఆదివారం వస్తుంది. మీరు మంగళవారం అడిగితే ఎవడు చేతులు ఎత్తలేదు కదా, కాబట్టి నేను ఆదివారం లెక్కేసా. గమనించు. ఒకళ్ళు మంగళవారాలు కూడా పోనీ వచ్చారే అనుకుందాం, మంగళవారాలు శుక్రవారాలు ప్రార్థనలన్నీ. ఇంకో సంవత్సరం, 2 సంవత్సరాలు. నీ 80 ఏళ్ల జీవితంలో 2 సంవత్సరాలు నువ్వు దేవునికి ఇచ్చావు. అవునా కదా? హానోక్ గారు ఎంత ఇచ్చారు? 80 సంవత్సరాల్లో 2 ఎంత శాతం? 5% ఎంత ఉంటుంది? ఇంకా తక్కువే. 10% కూడా కాదు. దేవుడు ఏమన్నాడు? 10% అన్నాడు. డబ్బులు కదండి, కాదు, సమయం కూడా. 24 గంటలు 2.5 గంటల వల్ల ఆయనకి ఇచ్చావా? లేదు. కనీసం నీ 80 ఏళ్ల జీవితంలో ఒక 2 సంవత్సరాలు కూడా దేవునికి ఇవ్వట్లే. హానోకు గారు 300 సంవత్సరాలు ఇచ్చారు. అంటే సంవత్సరానికి 365 రోజుల్లో 300 రోజులు అంటే 10 నెలలు. 2 నెలలు తన కోసం ఉంచుకున్నాడు, 10 నెలల్లో ఎవరికి ఇచ్చాడు? అంటే ఎంత ఇచ్చినట్టు? సగం పైనే, 300 పైనే ఎక్కువగా దేవునికి ఇచ్చాడు. ఏం ఫలం పొందుకున్నాడు? మరణము లేని నిత్య జీవం. ఊరికి వచ్చేస్తుందా? నిండు 100 ఏళ్ళు నిత్య జీవం నువ్వు దేవునికి ఇవ్వాలి కదా.
జీవాధిపతి అయిన దేవునికి ఇస్తే నీకు ఇస్తాడు ఆయన. దేవునితో నడవడం అంటే ఏంటి అమ్మా? మీరిద్దరూ ఆటోలు వెళ్ళిపోయినాయి, బస్సులు రావట్లేదు, ఏమీ రావట్లేదు, గత్యంతరం లేక నడిచి వెళ్ళాలి. ఒకదాని వెళ్ళగలవా? ఇంకొకళ్ళు ఉన్నారనుకోండి తోడు, ఏం చేస్తాం? నువ్వు ఉన్నావు కదా, తోడుగా ఉంటే వెళ్ళిపోవచ్చు. ఏమైనా బలం వేస్తే నేను ఎత్తుకుంటుంది ఆవిడ ఏమన్నా పక్కన? కాదు కదా. మాట్లాడుతూ వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఏమన్నా అలసట తెలుస్తుందా? తెలియదు. నడవడం అంటే ఏంటి? కలిసి మాట్లాడడం, కలిసి జీవించడం, సహవాసం, సన్నిహిత్యం, ఐక్యత, ప్రేమ, సమాధానం. హానోకు గారు దేవునితో నడవడం అంటే ఏదో లెఫ్ట్ రైట్ కొట్టుకుని ఎక్కడో కాదు. దావుదాసాగర్ అన్నారు, అయ్యారు అంత ఆత్మనేత్రంతో ఆ స్థలానికి వెళ్ళి, ఆ ప్రాంతానికి వెళ్ళి, ఆ సమయానికి వెళ్ళి చూసేవారట. హానోకు దేవుడట నిజంగా నడిచేవారంట. అలా నడుచుకుంటూ వెళ్ళి ఒక చెట్టు ఉండేదంట, అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళేవారంట. అక్కడ దేవుడు పరలోకానికి వెళ్ళిపోయాడంట, ఈయనేమో ఇంటికి వచ్చేవాడట. ఇలా ప్రతిరోజు నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఒక రోజట ఆ చెట్టు దాటేసి వెళ్ళిపోయారట. చెట్టు దాటేసి వెళ్ళిపోయి ఇంకెక్కడికో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతే దేవుని రాజ్యం దగ్గర అయిపోయి దేవుడు అన్నాడట, ఇంక వెనక్కేమెళ్తావులే, వచ్చేయి, నా ఇంటికి వచ్చేయి అని చెప్పి ఇష్టమైపోయి తీసుకెళ్ళిపోయాడు. కనుక అతడు లేకపోయాను. దేవుని ప్రియులారా, దేవునితో నడవడం అంటే భారంగా ఎంచుకుంటే నువ్వు నడవలేవు, అది సంతోషం. ఆదామవ్వలు ఎలా నడిచారో అంతటి ఆనందాన్ని పొందుకున్నాడు ఎవరు? హానోకు. ఏదైతే ఏదేను సన్నిధి ఉందో ఆ సన్నిధిలో వీళ్ళు లేకపోయినా ఆ సన్నిధి ఇప్పుడు దిగొచ్చింది. ఎక్కడికి? హానోకు దగ్గరికి. నీకు నడవాలన్న కోరిక ఉండాలి కానీ ఏమండి, ఎలాగైనా దేవుడు వస్తాడా రాదా? నీ కోరిక. ఈరోజు ఒంటరిగా ఉన్న నీవు ఒంటరికి వెళ్ళకు, దేవునితో నడవడానికి రా. దేవునితో నడు. కాలం ఇంకా సమయం ఇంక తెలియదు, లెక్కలేదుక. ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు లెక్కలేదు. ఇక్కడ 360 సంవత్సరాలు, ఇక్కడ ఇంకా లేడు, అంతే. లేడంటే చచ్చిపోయాడని చెప్తామా? ఏమండి, ఏమోనండి తెలియదండి అంటాం. ఒక రకంగా నీకు తెలియపోవచ్చు, కానీ హానోక్ గారి విషయంలో స్పష్టంగా రాశాడు, దేవుడు అతను తీసుకుని పోయాడు సజీవంగా, మరణం లేకుండగా. అడ్డుకాలే, పాప శరీరం అడ్డుకాలే. నడవగా 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 ఈనప మొక్క అయస్కాంతంతో వెళ్ళగా రాయిగా అయస్కాంతం అయిపోయినట్టు దేవునితో ఉండగా 300 ఏళ్ళకి ఏమైపోయింది? దైవమానవుడు అయిపోయాడు. ఎవరు? హానోకు. పాపము, మాలిన్యము, శరీరం యొక్క పాపము ఏమీ అడ్డురాలే. మాకు నడవాలని ఉంది అయ్యారు, కానీ ఎక్కడ కుదురుద్ది? మా ఆయన నా బిడ్డలో పీకి తినేస్తూ ఉంటారు, అస్సలు కుదురుగా ఉండవరు. లేకపోతే నడవడానికి నాకు ఇష్టమే, పూర్తి ఇక్కడ ఉండాలని ఉంటుంది, ఊరుకోరండి వాళ్ళు. నీ కుటుంబం ఒక అడ్డుగా సాకు చూపుతున్నావేమో. కానీ ఇక్కడ వాళ్ళందరికీ హానోక్ గారు చెప్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? 22వ వచనంలో, హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను. దేవునితో నడవాలంటే హిమాలయాలకు పోవాలి, తపస్సు చేయాలి, సన్యాసం పుచ్చుకోవాలి, వైరాగ్యంగా మారిపోవాలి అనేం అవసరంలే. నీ కుటుంబముతోనే నువ్వు నడవచ్చు, నువ్వు పని చేస్తూనే నడవచ్చు, నువ్వు ఈ లోకంలో ఉండగానే దేవుని యొక్క సహవాసం పొందవచ్చు. కానీ చాలా కష్టం అది అలా జీవించడం. ఎందుకో తెలుసా? తర్వాత మునిమనవడు నోవా కాలంలో ఏమైపోయింది? భూమి అంతా జలప్రళయంలో నశించిపోయింది. అంటే షేతు వంశం కూడా నశించిపోయింది. షేతు వంశావళిలో కూడా ఏముందో తెలుసా? పాపం వచ్చేసింది. ఎందుకో? పాపానికి ఎక్కువ ప్రభావం, అవునా కదా? ఆ పక్కనున్న దేశం యొక్క లోకానుసారమైన జీవితం షేతు యొక్క వంశావళిలో కూడా వచ్చేసిందా? దాన్ని ఏమన్నారంటే లోకముతో సంఘము కూడా ఏకమైపోవడం. ఒకప్పుడు దేవుని దగ్గర లెక్కలేసుకునేవారు కాదు, టైము ఎంతసేపు అయినా ఉండేవారు, పూట ఉండేవారు, రోజు ఉండేవారు. పండగ అంటే రాత్రంతా ఉండేవారు. ఇక్కడి నుంచి బయలుదేరి నడిచి వెళ్ళి అక్కడ పండగ రాత్రంతా తెల్లారులు చూసుకొని మళ్ళీ నడిచి వచ్చేటప్పుడు తెల్లారిపోయేది. అలాంటి స్థితిలో ఇప్పుడు వాహనాలు పెట్టు, ఏం పెట్టు, అంతసేపు ఉండలేమండి.
మీరు వచ్చి మాలా కింద బాస్పట్టలు వేసుకుని కూర్చోండి, అప్పుడు మీకు తెలుస్తుంది అంటారేమో. ఎందుకంటే దారుణంగా ఉండేవారు అప్పుడు, ఇలాంటి గొచ్చు, ఇలాంటి చల్లని నీడ కూడా లేనటువంటి రోజుల్లో. దేవుని ప్రియులారా, అప్పట్లో 3 పూటలు 3 రోజులు మీటింగులు జరిగాయి. ఇప్పుడు 3 పూటలు మానేసి ఒకటే పూట పెట్టినా, 3 రోజులు మానేసి 2 రోజులు 1 రోజు పెట్టినా రాలేనటువంటి పరిస్థితి. ఏమైపోతుంది మన భక్తి? దేవుని ప్రియులారా, లోకముతో సంఘము కూడా వాళ్ళకి చూడండి గంటలు అయిపోతుంది ఆరాధన, నేను అక్కడికే పోతాను. అవునా? వాళ్ళకి ఆరాధన ఉండదు, పాటలో వాక్యం ముగింపు. మనకు దేవుడు ఏం ఇచ్చాడు? క్రమం ఇచ్చారు. ఏమండి, ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా? పాటలు ఉన్నాయి, ఆరాధన క్రమం ఉంది, స్తుతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నీకు అది సులువుగా ఉంది, సమయం తక్కువగా ఉంది, తొందరగా అయిపోతుంది. అదే ప్రభావం ఎవరి మీద పడింది? షేతు వంశావళిలో కూడా దేవుని వెతకడం మానేసి లోకాన్ని వెతుకుతున్నాం. అలాంటి పరిస్థితులు ఉన్నా కూడా చుట్టూ హనోకు గారు దేవునితోనే నడిచారు. మీరు ఎలా పోయినా నాకు ఎందుకయ్యా, నాకు దేవుడు ఉన్నాడు, నాకు అదే చాలు. మరి పిచ్చోళ్ళలో ఉన్నావే, అందరూ చూడు ఎలాగ వెళ్తున్నారు, అందరు ఎలా పోయినా కాదు, నేను నా దేవుని బట్టే నేను వెళ్తా. ఇంకా చెప్పండి, హనోకు గారు హెచ్చరించారంట. యూదా పత్రిక 14వ వచనంలో మనం చూస్తే, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఎవరంటున్నారు ఈ మాట? హనోకు గారు ఇచ్చిన ప్రవచనం. ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారం అంటే అది ఎప్పుడుదే? 2వ రాకడ. ఈయన ఎప్పుడోడు? ఆదాం నుంచి 7వ వాడు. ఆయన మొదటి రాకడ కాదు, జలప్రళయం కాదు, లేక సొదొమ గొమొర పట్టణాల నాశనం కాదు, మొదటి రాకడ కాదు, 2వ రాకడలో ఉండేటువంటి తీర్పును గురించి కూడా చెప్తున్నాడు. ఈయన ఎక్కడోడు ఎక్కడ చూస్తున్నాడు. సంవత్సరం మొదట్లో జాతకాలు చెప్పించుకుంటారా? చెప్పాలంటే ఉగాది పండుగ రోజున జాతకాలు చెప్తారు కదండి, పంచాంగం, క్యాలెండర్. పలానా రాశి వారికి ఇది, మన వాళ్ళకి కలిసి వస్తుంది, పలానా వాళ్ళకి ఉన్నది పోతుంది. అవునా? గమనించండి, చాలామందికి అది ఆశ, ఏం జరగబోతుంది ఈ సంవత్సరం అంతా. దేవుడిని అడుగు, దేవుడు చెప్పాడు హనోకు గారికి. ఇప్పుడు కాదు, ఎక్కడికో చెప్పాడు. భక్తిహీనులు అప్పుడే ఉన్నారంట. ఎన్నిసార్లు 4 సార్లు భక్తిహీనత గురించి వచ్చింది చూడండి. భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను గురించి భక్తిహీనులైన పాపులు. భక్తిహీనుల గురించి హెచ్చరిక జారీ చేస్తున్నాడు హనోకు గారు. రాబోతుంది ఉగ్రత, రాబోతుంది తీర్పు, జాగ్రత్త, తిరగండి అయ్యా దేవుని తట్టు. హనోకు గారికి ఎలాగా బయలుపడింది అది? దేవునితో ఎలా నడిచాడు? ఈయనకేమన్నా చరిత్ర గ్రంథాలు ఉన్నాయా? భక్తులు ఉన్నారు ముందు ఏమన్నా? దేవుని కలుసుకున్నవారు, ఎదురు చూసినవారు? గమనించండి, ఏదైనా సరే ప్రవచన వాక్యాలు ఉన్నాయా? సంఘం ఉందా? చర్చ్ ఉందా? ఏదీ లేవు. కానీ ఈయనగా దేవుణ్ణి ఎతికాడు, ఆయన కలుసుకున్నాడు, ఆయనతో నడిచాడు, ఆయనతో జీవించాడు, రాబోయేదాన్నంతటినీ చూశాడు. మనం కింద ఉన్నాం అనుకోండి, కొంతే. ఇప్పుడు డ్రోన్ కెమెరాలు వచ్చినాయి కదా, ఇది పైకి వెళ్ళే కొద్దీ ఈ శాల ఎంత ఉందో కనబడుతుంది, ఈ పొలాలన్నీ కనబడుతాయి, అన్నీ కనబడుతూ ఉంటాయి. అవునా? హనోకు గారు కింద ఉంటే కొంతే, ఆయనతో పాటు అలా వెళ్ళేవాడు పైకంట. అంటే కాలానికి పైకి కూడా వెళ్ళాడు ఆయన. యేసు ప్రభు దేవుడు కాలానికి లోబడిన వాడు కాదు, మనం కాలానికి లోబడిన వాళ్ళం. దేవుడు కాలానికి అతీతుడు, హీస్ అవుట్ ఆఫ్ టైం. అందుకే ఆయన ఈ కాలానికి వస్తే కాలం 2గా చీలిపోయింది. అపరిమితమైన దేవుడు పరిమితి అయిన కాలంలోకి వస్తే కాలం పట్టలేకపోయింది ఆయన్ని. ఆయన యుగాల దేవుడు, యుగానికి ఒక దేవుడు కాదు, అన్యులకు యుగానికి ఒకడు. సంభవామి యుగే, మళ్ళీ ఈ దేవుడు మళ్ళీ యుగానికి పనికిరాడు, మళ్ళీ ఇంకో కొత్త దేవుడు రావాలి రక్షించడానికి. కానీ ఈ దేవుడు యుగాల దేవుడు, అన్ని యుగాలకి ఈయన దేవుడు.
కాలానికి పైన ఉన్నవాడు ఆయన, సమయానికి పైన ఉన్నవాడు. ఈరోజు ఆ సమయము ఈరోజు నువ్వు లెక్కేస్తున్నావు. దేవుని దృష్టిలో 1 సంవత్సరం 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు 1 సంవత్సరం అంటే దేవుని కూడా కాలానికి పరిమితం చేసినట్టే. నీకు 1 సంవత్సరం 1 సంవత్సరమే, దేవునికి 1000 సంవత్సరాలు అంటే ఓహో దేవుని లెక్క 1000 సంవత్సరాలు ఉంటుంది అన్నమాట అని కూడా కాదు. అదొక అలంకరణ. దేవునికి అసలు కాలానికి ఉండే లెక్క ఉండదు. అసలు కాలంలో ఆయన పట్టలేము, ఆ కాలంలో ఆయన బంధించలేము. అదే లక్షణం ఇచ్చాడు హానోక్ గారికి కూడా. కానీ కాలానికో పరిపూర్ణత ఇచ్చాడు. వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు. అలాగన హానోక్ గారికి 7వ వాడుగాను 360 సంవత్సరాలు ఇక్కడ బ్రతికినోళ్ళగాను, మిగతా ఇంకా చావు లేనటువంటి జీవితము దేవునితో ఉండే దేవుని లక్షణం ఆయన పొందుకున్నాడు. ఏ ఆధారం లేనటువంటి హానోకే దేవుని వెతికితే అలా నడుస్తే, ఇన్ని ఆధారాలు ఉన్న నీకు నాకు మరి దేవుని ఎంతలా వెతకాలి? ఈరోజు దేవుని ఎతుకుతున్నావా అనేదే ప్రశ్న. హానోక్ ఎందుకు వెళ్ళిపోయాడు చెప్పండి? హానోక్ ఎందుకు వెళ్ళిపోయాడు? దేవుడు తీసుకెళ్ళిపోయాడు. దేవుడు ఎందుకు తీసుకెళ్ళిపోయాడు? దేవునికి ఇష్టమయ్యాడు. ఎందుకు ఇష్టమయ్యాడు? విశ్వాసం బట్టి. ఏంటి ఆ విశ్వాసం? దేవుడు ఉన్నాడని, దేవుడు ఫలము తన్ను వెతుకు వారికి. ఎవరికి? ఇదన్నమాట. నువ్వు ఇక్కడ మొదలెట్టు. ఎక్కడ? దేవుడు ఉన్నాడని మొదలుపెట్టు, దేవుని వెతకడానికి మొదలుపెట్టు. అప్పుడు నువ్వు కూడా విశ్వాసముతో దేవునికి ఇష్టమవుతావు. ఇష్టమైనప్పుడు దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? తనతో పాటుగా తీసుకెళ్తాడు. ఇక్కడ మరణం గురించి, ఇంకా బతికే జీవితం గురించి దీంతో లెక్క ఉండదు నీకు. లెక్క ఏంటంటే దేవునితో ఉన్నామా కాదా, అంతే. ఈరోజు నీ లెక్క అదే చూసుకో. ఈ సంవత్సరంలో, ఈ భవిష్యత్ కాలంలో నేను ఉంటానా పోతానా, నాకు ఎన్ని కష్టాలు వస్తాయి, ఎన్ని నష్టాలు వస్తాయి, ఇంత లాభం వస్తాయి, ఇదంతా కాదు. నువ్వు వెతకాల్సింది ఫలం కూడా కాదు. వెతికితే ఫలం ఉంటుంది. కానీ ఎవరిని వెతకాలి? ప్రభువుని వెతుకు. సన్నిధి అక్కడే ఉంది, చూపిస్తున్నాడు. ఇదిగో అక్కడ గేట్ ఉంది కదా, కావలు ఉంది కదా, లోపలికి వెళ్ళకూడదు మనం. కానీ మేము లోపల ఉండేవాళ్ళం, బయటికి గెంటి వేయబడ్డాం. ఎంత బాగుండేదో అని చెప్తున్నాడు తాత. ఈ మనవడు కోరాడు ఏమని? నాకు ఆ సన్నిధి కావాలి. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉందంటగా, నిత్య సుఖం ఉందంటగా, నిత్య జీవం ఉందంట కదా. అయా నువ్వు నాకు కనబడు. బహుశా ఇదే ప్రార్థన చేస్తాడు, దేవా నాకు కనబడు, నాతో మాట్లాడు. ఈరోజు హానోకు వలె పరిపూర్ణ జీవితం నీకు కావాలా? నువ్వు కూడా ఎవరిని వెతకాలి? దేవుని వెతకాలి. అలాగను దేవుని వెతుకుదాం, అలాగన దేవుని విశ్వాసముతో ఉందాం, అలాగ దేవునికి ఇష్టలం అవుదాం, అలాగన దేవునితో పాటు ఆయన రాజ్యంలోనికి ఆయుతం అవుదాం. అలాంటి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మోకరిద్దాం. దయానిధి, ప్రేమ స్వరూపుడా, మహిమ కలిగిన మా దేవా, నీకు వందనములు, అనంతకాల స్తోత్రములు ప్రభువా. ఈ నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని నడిపించి మొదటి నాయన స్వస్థత ఆరాధనలు మాతో మాట్లాడిన దేవానికి వందనములు. హానోకు జీవితం ద్వారా మాకు బోధించాం నాయనా. ఇదిగో హానోకు నాయనా, ఇదిగో తండ్రి 300 ఏళ్ళు నీతో నడిచి ప్రభా నాయన నీ వద్దకు వచ్చి ఉన్నాడు. తన జీవిత కాలంలో నాయన 300 కంటే ఎక్కువగా తన జీవితం అంతా ప్రభా నీతో నడిచినటువంటి చక్కని జీవితంతో నేటికి నాయన హానోకు నీ సన్నిధిలో జీవిస్తుండగా అటు జీవితం మా అందరికి నీవే ప్రసాదించండి నాయనా. నిన్ను మేము నిత్యము కలిగి ఉండేవారమగా, నిరంతరము ప్రభా నీతో నడిచేవారమగా, నేను కలిగినటువంటి జీవితంతో నిత్య జీవములోనికి అడుగుడేవారమగా మమ్మల్ని వత్సరమే గాక మా భవిష్యత్ కాలం అంతట్లో మమ్మల్ని నడిపించి హానోకు వలె మమ్మల్ని నీ రాజ్యమునకు ఆయుత్తపరచమని నూతన వత్సరమును దయాకిరీటముగా ధరింపజేసి మనతో నడుస్తూ మనల్ని నడిపించి తన రాజ్యములనికి తీసుకుని వెళ్ళటకు మనకు తోడుగా వచ్చిన యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి.